సౌందర్యారాధనలో పిచ్చివాడైపోయి తన జీవితం ఏంటో తన గమ్యం ఏంటో మర్చిపోయినటువంటి నందదాస్ కథను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. నందదాసు కూడా ముందు ఒక స్త్రీ సౌందర్యంలో పూర్తిగా మునిగిపోయి ఆ తర్వాత గురువు చేత దారి మళ్లించబడి మహాభక్తుడిగా వెలిగినటువంటి ఆ వెలుగుదారిని గురించి ఈరోజు మన చర్చ. సరిగ్గా ఇప్పటికి 430 సంవత్సరాల నాడు జరిగిన కథ ఇది. ఈరోజు కాదు, ఎప్పుడో జరిగింది. అక్కడికి శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన పవిత్ర మధురా నగరానికి దగ్గరలోనే రాంపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మహాభక్తుడైన జీవారాం అనేటువంటి ఆయన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి జన్మించిన వాడే నందదాసు. ఏ గూటి చిలక పలుకు పలుకుతుందన్న సామెతగా బాల్యం నుంచి కూడా నందదాసు తండ్రితో పాటే భజనలు చేస్తుండేవాడు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నిరంతరం భజన సత్సాంగత్యం జరుగుతుండేది. ఒక భగవత్ చింతనలోనే పెరిగాడు. సహజంగానే తండ్రి భక్తుడు అవటం వలన అదే సంస్కారం బిడ్డకు కూడా అబ్బింది. అందుకని ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి మంచి సంస్కారంలో ఉంటారో తప్పనిసరిగా బిడ్డలు కూడా అలాగే పెరుగుతారు. అందుకే తండ్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లవాడికి ఎప్పుడూ కూడా తండ్రి ఆదర్శం, ఆడపిల్లకి తల్లి ఆదర్శంగా ఉంటుంది. వాళ్ళిద్దరి ప్రవర్తన బాగుంటే తప్పనిసరిగా పిల్లలు కూడా మంచిగా పెరుగుతారు. చిన్నప్పటి నుంచి ఈ భజనలు సత్సంగ కార్యక్రమాలు ఈ పిల్లవాడి మనసులో బాగా నాటుకుపోయాయి. అనేక మంది మహనీయులు ఆ ఇంటికి వస్తూ ఉండటం వల్ల వాళ్ళతో స్నేహం కూడా ఏర్పడింది. అలా వస్తుండే వాళ్ళు కబీర్దాస్ కూడా ఒకరున్నారు. అదృష్టం, నందదాస్ అదృష్టం. కబీర్దాస్ కూడా వస్తుండేవాళ్ళు అప్పుడప్పుడు. అందుకని వాళ్ళ అమూల్యమైనటువంటి ఆ బోధనలు వింటూ ఆ జ్ఞానంతోనే చిన్నప్పటి నుంచి ఒక వజ్రంలా ప్రకాశిస్తూ పెరిగాడు. నిజంగానే ముఖ్యంగా కబీర్దాస్ లాంటి జ్ఞానులు జరిపినటువంటి చర్చలు కూడా అతని హృదయంలో బాగా పాతుపోయినాయి. కనుక అతడి ఆధ్యాత్మిక చింతన తీవ్రతరమైంది రోజు రోజుకి. అందుకే చేపల వాడితో స్నేహం చేస్తే చేపల వాసన వస్తుంది. అత్తర సాహిబ్తో తెలుగులో సామెత ఉంది, తప్పుపట్టొద్దు ఇక్కడ. చేపల వాడితో స్నేహం చేసే కంటే అత్తర్ సాహిబ్తో తన్నులు తింటాం మేలు అనేది వినటానికి చాలా మొరటుగా ఉంది ఈ సామెత. నిజానికి అంటే సజ్జన సాంగత్యాన్ని గురించి చెప్పుకోవాల్సి వచ్చినటువంటిది ఇది. మంచివాళ్లతో కోపం తెచ్చుకున్నా కూడా పర్వాలేదట. అరసిక జన సంభాషణైన రసిక జన వాక్ కలహంతు శ్రేయ. ఇది చాలా కరెక్ట్ అయినటువంటి శ్లోకం ఇది. అరసికుడితో అంటే రసజ్ఞత తెలియని వాడితో, శాస్త్రం తెలియని వాడితో, మూర్ఖుడితో నువ్వు బాగా మాట్లాడేదానికంటే కూడా రసికుడితో అంటే అన్నీ చదువుకున్న వాడితో నువ్వు పోట్లాట పెట్టుకున్నా మంచిదేనట. అరసిక జన సంభాషణంతో రసిక జన వాక్కలహంతు శ్రేయ. రసిక జనేన వాక్కలహంతు శ్రేయ. ఎందుకంటే అతను తిట్టినా కూడా శాస్త్రాలు అవన్నీ ప్రమాణాలు చూపిస్తూ తిడతాడు. ధర్మాన్ని గురించి చెప్తూ తిడతాడు. నువ్వు అధర్మంగా ప్రవర్తించావు, ఇలా మంచిది కాదు, అలా మంచిది కాదని. అందుకనే బాగా కణ్వ మహర్షి లాలంలో పెరిగినటువంటి శకుంతల మనకి దుష్యంత మహారాజు దగ్గర సభలోకి వెళ్ళినప్పుడు కూడా ధర్మం గురించి ఎంతో బోధిస్తుందో ఆమె. నువ్వు రాజైన వాడివి, ధర్మం తప్పి ప్రవర్తిస్తే, ఒక స్త్రీకి అన్యాయం చేస్తే నీకు నీ పితరులకు కూడా పుట్టగతులుంటాయా? అందులో సత్యాన్ని ఆశ్రయించని వాడు ఎన్ని నరకాలు అనుభవిస్తాడో నీకు తెలియదా? అందువలన ఆ పెరిగిన సంస్కారం అనేది ఉత్తమమైంది గనక అటువంటి వాళ్ళు కోపగించుకున్నా మరి తీవ్రంగా నిందించినా కూడా శాస్త్ర సమ్మతంగానే ఉంటాయి. అనేక ధర్మాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే స్నేహం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సజ్జనులతో స్నేహం చేస్తే ఎప్పుడూ కూడా మంచి మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే నీలో మంచి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి చివరికి పతనం అయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. గాలి పూలతో గలిస్తే సుగంధం అవుతుంది. అదే గాలి మురికి కుంట మీద నుంచి వీస్తే దుర్గంధం అవుతుంది. పూలు దేవుడి దగ్గరికి వెళితే దేవుడి పాదాలను ఆశ్రయిస్తాయి. ఈ స్నేహం అనేది ఇంత తేడా ఉంది గనక మంచి స్నేహం ఎప్పుడూ కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టం కొద్దీ ఈ నందదాసుకి బాల్యం నుంచే సజ్జన స్నేహం అలవాటు పడింది. అయితే దురదృష్టం ఇంకొక రూపంలో వెంటాడింది. పాపం అతన్ని తల్లిదండ్రులకు దూరం చేసింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు వ్యాధితోనో ఏదో మరణించారు. తాతగారు ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించారు.
సంస్కృతంలో అతడికి ఉండేటువంటి పట్టు చూసి పెద్ద చదువుల కోసం కాశీ పంపించాడు. అక్కడితో అతని జీవితం మలుపు తిరిగింది. ఒక దురదృష్టం మరో అదృష్టానికి దారితీస్తుందన్నట్టుగా తల్లిదండ్రులు పోయినటువంటి దుఃఖంలో నిరంతరం తపిస్తూ బాధపడుతున్నటువంటి నందదాసు తాతగారి రూపంలో ఆదుకొని ఆ తర్వాత ఉన్నత చదువు కోసం అతన్ని వారణాసి పంపించడం అనేది అతనికి మంచి గురువు దొరకటానికి అవకాశమైంది. అక్కడ మహాభక్తుడు జ్ఞాని తులసీదాసు, ఆ మహాజ్ఞాని మహాభక్తుడైనటువంటి తులసీదాసు దగ్గరే విద్యాభ్యాసం చేసే అదృష్టం నందదాసు దొరికింది. అది అతని అదృష్టమే. అందువలన తులసీదాసుతో పరిచయంతో పాటు ఆత్మీయత, ఆ తర్వాత ఆయన దగ్గరే ఉండేవాడు. ప్రతిరోజు రామాయణం పారాయణ చేస్తుండేవాడు. రాముడి గణ విశేషాలన్నీ వింటుండేవాడు. తర్వాత ఆ విధంగా చేస్తూ విద్యను పూర్తి చేసుకున్నాడు. నందదాసుకు యుక్త వయసు వచ్చింది. ఇక జీవిత మార్గం ఏదో మలుపు తిప్పుకోవాల్సిన వయసు. సరిగ్గా అదే సమయంలో ఒక అనూహ్యమైనటువంటి సంఘటన జరిగింది. దాంతో ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. అసలు అతను ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. నందదాసుకు తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. అందుకనే తులసీదాసుని అనుమతి అడిగాడు. గురువుగారు, అసలు గురువు అయిన కాదు, విఠలనాథ్ ఆయన. కానీ కాశీ రావటం వల్ల తులసీదాసు దగ్గర ఉండాల్సి వచ్చింది. అందువల్ల ఆయన అడిగాడు, అనుమతి ఇవ్వాలి అని చెప్పి తులసీదాసుని అడిగితే అప్పుడు సరే నువ్వు వెళ్ళిరా, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా తులసీదాసుకు అర్థమైంది. ఇతని జీవితంలో ఏదో మార్పు రాబోతూ ఉంది, అందువల్లనే దానికి అనుకూలంగానే ఇతను ప్రవర్తిస్తూ ఉన్నాడు, తప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఉందని వెళ్ళిరమ్మని చెప్పాడు. ఇంకప్పుడు నందదాసు అనేక తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడు. అన్నీ చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, శాస్త్రాలు అధ్యయనం చేశాడు, మరి కావ్యాలు చదివాడు, సంస్కృత అన్నిటినీ చదువుకున్నాడు. అందువలన ఇప్పుడు దేశాటన చేసి తీర్థయాత్రలు వెళ్ళి మరి పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించుకొని తర్వాత తన ఊరు చేరుకోవాలనుకున్నాడు. అక్కడ తన గురువు ఉన్నాడు, అసలు గురువు విఠలనాథుడు. అందువలన ఆ విఠలనాథుడి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండాలని సంకల్పించాడు. అయితే విద్యాభ్యాసం కోసం కాశీ వెళ్ళాడు కనుక గురువుకు దూరం అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఆయన పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తూ గోకులానికి దగ్గరలో ఉండే ఓ గ్రామం చేరుకున్నాడు. అక్కడ మరుసటి రోజు యమునా నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక దృశ్యం అతని కంటబడి అట్లా శిల్పంలాగా నిలబడిపోయాడు. యమునా నదిలో స్నానం చేసి వస్తూ ఉన్నాడు. ఇక అక్కడ అనుకోకుండా ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ దృశ్యం చూడగానే ఇతని కళ్ళు కాళ్ళు అతుక్కుపోయినాయి. ఆ దృశ్యానికి చలనం లేకుండా అయిపోయాయి. ఇంతకు అతడు చూస్తున్న దృశ్యం ఏంటంటే, ఒక స్త్రీ తన ఇంటి ముందు నిలబడి తలంటుకున్నటువంటి కురుల్ని, నిడిపాటి వెంట్రుకలు, వాటిని ఆరబెట్టుకుంటూ చిక్కు తీసుకుంటూ ఉంది. ఆమె ఎంత అందంగా ఉందంటే సన్నటి పసిడి వన్య దేహం తీగలా, బంగారు తీగలాగా ఉంది. అదేవిధంగా అది మన్మధుడి విల్లులాగా వంగి ఎంతో అందంగా ఉంది. చూసేవాళ్ళు మతులు పోతూ ఉన్నాయి. నిండు చందమామ లాంటి అందమైన ముఖంతో, విశాలమైనటువంటి నల్లటి కాటుక కళ్ళు, నవయవ్వన ఛాయలతో అలా చూస్తూ ఉంటే ఎవరికైనా మతిపోతుంది. అందులో ఇతను ఇంకా అట్లా పూర్తిగా ఇతని మనస్సుని, ఇతని ఇంద్రియాలని ఎంత ఆకట్టుకున్నదంటే ఆ రూపం ఇతన్ని బాహ్య పరిసరాలన్నింటినీ కూడా మర్చిపోయాడు. పూర్తిగా ఆ దృశ్యంలోనే లీనమైపోయాడు. ఆమె తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. అట్లా ఎంతసేపు అట్లా ఉన్నాడో అతనికి అసలు స్మృతే లేదు, స్పృహ లేదు. ఎంతోసేపటికి బాహ్యస్ఫురణ కలిగి చూస్తే ఆమె లేదు ఇంటి ముందు. ఆమె వెళ్ళిపోయింది. అప్పటికే అద్భుతమైన కలలాగా మాయమైపోయింది అతని కళ్ళ ముందు. శూన్యమైన మనసుతో అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. అంటే ఇల్లు అంటే బస, తను నివాసం ఉన్న విడిదికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతనికి రాముడు, దేవుడు, పూజ ఇవి చేయాలని, అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేయాలని ఇవన్నీ పోయినాయి అతని మనస్సులో. ఆ స్థానంలో ఆ సుందరమైనటువంటి ఆ స్త్రీ రూపమే ప్రతిష్ఠించుకున్నాడు. మీనాల్లాంటి ఆ కళ్ళు పదే పదే అతని వెంటబడుతున్నాయి. అతని మనస్సంతా కూడా విచలితమైపోతూ ఉంది. నిద్ర రాదు, భోజనం సహించదు. ప్రతి క్షణం ఆమెను చూడాలనే ధ్యాస బయలుదేరింది. అందుకే తెల్లవారకు ముందే వెళ్ళిపోయాడు. ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. ఎప్పుడు వస్తుంది ఆమె, ఎప్పుడు చూడాలి నేను,
ఆ సౌందర్యాన్ని మరొక్కసారి కళ్ళతో చూడాలి అని అనుకుంటూ అట్లాగే నిలబడ్డాడు. దర్శనం కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తూ ఉన్నాడు. కానీ అతని మనసులో ఇన్ని సంవత్సరాలు అతను చదువుకున్న చదువు కానీ, లేకపోతే ప్రతిరోజు చేస్తున్నటువంటి పూజలు కానీ, మనస్సంతా నింపుకున్నటువంటి ఆ రాముడి ధ్యాస కానీ, ఇవి ఆశ్చర్యకరంగా ఇవేమీ కూడా అతని మనస్సులో లేకుండా వెళ్ళిపోయినాయి. కేవలం ఒక పామరుల్లాగా, ఒక స్త్రీ రూపాన్ని దర్శించడానికి నిలిచుండేటువంటి ఒక అర్భకుల్లాగా అక్కడ నిలబడి ఉన్నాడు తప్ప, తాను ఇంత చదువుకున్నానని, తనకింత సంస్కారం ఉందనే జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయిన స్థితిలో ఆ స్త్రీ రూపం కోసమే అతను అక్కడే నిలబడిపోయాడు. అయితే ఎంతసేపు ఎదురు చూసినా కూడా ఆమె జాడలేదు. స్నానానికి వెళ్ళాల్సిన సమయమైంది. మరి స్నానం అయిన తర్వాత సంధ్యావందనాలు ఉన్నాయి, అవి పోయినాయి. స్నానాలు లేవు, సంధ్యావందనాలు లేవు, గంటలు గడుస్తున్నాయి. అయినా అలసట లేదు. ఏదో క్షణం ఆమె వస్తుంది, ఆమె రూపం కనిపిస్తుంది. ఇదిగో ఇంకొంచెం సేపట్లో వస్తుంది, ఇంకొంచెం సేపట్లో వస్తుంది. ఇలా అనుకుంటూనే ఎన్ని గంటలు గడిచిపోతున్నాయి. అపరాహ్నమైంది. సూర్యుడు పడమటికి వాలాడు. మరి తిండి లేదు, తాగే నీళ్ళు లేదు, దప్పిక లేదు. ఈ విధంగా ఇంతగా అతని మనస్సు ఆ స్త్రీ సౌందర్యంలోనే లగ్నమైపోయింది. ఇటువంటి దీక్షాపరులకి, ఆ పట్టుదల ఉన్నవాళ్ళు వాళ్ళ మార్గాన్ని మార్చగలిగితే ఎంత గొప్ప జ్ఞానులవుతారని చెప్పటానికే నందదాస్ కథ మనం వినాలి తప్పనిసరిగా. అలాగే ఆమె వియోగం ఇతని గుండెల్లో మంటలు రేపుతూ ఉంది. ఒక్కసారి కనిపించమని ప్రాధేయపడుతున్నాడు లోపల తనలో తనే. కళ్ళ వెంట ధారగా నీళ్లు కారుతున్నాయి. ఈ రూపం చూడకపోతే ఇక నేను బ్రతకలేనేమో, ఆమె లేకపోతే నా జీవితం అయిపోతుందేమో అనుకుంటుంటే దుఃఖం తన్నుకొని వస్తూ ఉంది. సమయం గడిచింది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు, దాటిపోయాడు. కాళ్ళు తల ఎండవేడి బొబ్బలెక్కిపోతున్నాయి. అయినా లెక్క చేయక నిరీక్షిస్తానే ఉన్నాడు. ఆమెను చూడకుండా ఇంటికి వెళ్ళకూడదనేటువంటి అదొక్కటే నిర్ణయం. పొద్దు వాలింది. తర్వాత పక్షులు, పశువులు అన్నీ గూళ్ళకి చేరుకుంటున్నాయి. తర్వాత ఉదయం నుంచి అతడు నిలబడున్న తీరులో ఏ కొంచెం కూడా మార్పు లేదు. కాలు ఇలా అలా కూడా కదపలేదు. కొంచెం సేపు కూర్చుందాం, కాళ్ళ నొప్పి తీరుతుందని అసలు ఆ శరీర ధ్యాసే లేకుండా ఉండిపోయాడు అతను. పూర్తిగా ఆమె సౌందర్య ఆరాధనే అతనికి మిగిలింది. ఆ విధంగా అటువంటి దీక్ష అంటే అది సామాన్యులు చేయగలుగుతారా? సాధ్యం కాదు కదా. ఆ రాత్రి గడిచిపోయింది. అక్కడే నిలబడున్నాడు. ఏ చోటులో, ఎలాంటి భంగిమలో, ఎంత నిశ్చలమైన స్థితిలో, మానసిక స్థితితో నిలబడున్నాడో అదే స్థితిలో నుంచి, అదే భంగిమలో నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు కదపకుండా నిలబడిపోయి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి ఇదంతా. రెండో రోజు అయింది, ఉదయం అయింది. అది అలాగే రాత్రంతా అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు రాత్రిపూట ఆమె బయటికి రాదు కదా, శుభ్రంగా ఇంటికి వెళ్ళొచ్చు కదా, లేదా అక్కడే పడుకోవచ్చు కదా. అయినా సరే, అంటే దీక్ష ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఒక దృఢమైన మనస్సు కలిగిన వాళ్ళు దాని నుంచి వెనక్కు మళ్ళరు అనటానికి ఇట్లాగే ఉంటుంది. అందువలన ఇంకా దర్శనం కాలేదు. రెండో రోజు కూడా గడిచిపోయింది. 2 రోజు స్నానం లేదు, దప్పికి నీళ్లు లేవు, భోజనం లేదు. ఇట్లాంటి మూడో రోజు వచ్చింది. అప్పుడు మాత్రం ఒక స్త్రీ మరి ఇతన్ని గమనిస్తూ ఉందేమో రోజు దగ్గరికి వచ్చి, బాబు 2 రోజులుగా నేను నిన్ను చూస్తూ ఉన్నాను. అన్నపానాదులు లేకుండా ఈ విధంగా మీరు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? మీరు తపస్సు చేసుకునే వాళ్ళైతే ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవాలి, కానీ ఇలా గృహస్థుల ఇళ్ళ ముందు ఎందుకు తపస్సు చేస్తున్నావు నాయన అని చెప్పి అడిగింది. మీరేం చేస్తున్నారు? ఇది తపస్సా, ధ్యానమా, జపమా? ఏదేమైనా సరే అది అడవిలో పోయి చేసుకోవాలి, లేదా నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసుకోవాలి తప్ప వేరే ఇళ్ళ ముందు ఇట్లా, అందులో గృహస్థుల ఇళ్ళ ముందు ఇట్లా నిలబడొచ్చా బాబు అని చెప్పి అడిగింది. అప్పుడు నందదాస్ తలెత్తి ఆమెను చూస్తూ, ఇంతకీ మీరెవరు? మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందంటారా అని అడిగాడు. అందుకు ఆమె స్పందిస్తూ, నాయన పెద్దదాన్ని నేను, పైగా నీ పరిస్థితిని 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. సాటి మనిషిని కనుక జాలిపడ్డాను. చిన్నపిల్లవాడివి నువ్వు, ఈ విధంగా బాధపడటం చూస్తూ నేను సహించలేకపోయాను. నీళ్లు నిప్పులు లేకుండా ఇలా ఒక మనిషి
రాత్రింబవళ్ళు నిలబడి ఉంటే ఎవరైనా పలకరిస్తారు, అది బాధ్యత కూడాగా. కనుక నేను ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి దాసిని నేను. అందువల్ల బయటికి వస్తూ పోతూ కూడా నేను చూస్తూ ఉన్నాను, నువ్వు అట్లాగే నిలబడి ఉన్నావు కనుక తెలుసుకోవాలని అడిగాను నాయన, నీకు ఇష్టమైతే సమాధానం చెప్పనుంది. దాంతో ఆయనకి పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్లయిపోయింది. ఆ ఇంటి దాసియా, అమ్మయ్య, నా ప్రశ్నకి నా నిరీక్షణకి ఒక ఫలితం దొరికిందనమాట. అందువలన ఈ 2 రోజుల నుంచి ఇలా నిరీక్షిస్తున్న ఆమె ఇంటి ఆమె కనిపించలేదు నాకు. ఆ ఇంటి దాసి ద్వారానే నేను విషయం తెలుసుకుంటాననుకొని మనసులో మాట బయట పెడితే తప్పకుండా ఆమె సహాయం తనకు లభిస్తుందని చెప్పి సంతృప్తి పడ్డాడు. అమ్మా, మీరు నాకు తల్లిలాగా కనిపిస్తున్నారు, నిజంగానే దైవం పంపించినట్టుంది, నాకు ఏమీ తెలియటం లేదు, అది తపస్సు ధ్యానమో మరేదో, మరి నేను పూర్తిగా అందులోనే లీనమైపోయి ఉన్నానమ్మా. నా మనస్సుకి బాహ్య పరిసరాలు కానీ లేకపోతే బయట ఏం జరుగుతుందనే విషయం కానీ ఏమీ అర్థం కాని స్థితిలో నేను ఉండిపోయాను. మీరంటే నాకు 2 రోజులైందని మీరంటుంటే నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది 2 రోజులుగా నేను ఇలా ఉన్నానని. నాకు కాళ్ళు నొప్పులు లేవు, ఆశ్చర్యంగా నాకు ఆకలి దప్పికలు లేవు. నేను ఒక బ్రాహ్మణ యువకుణ్ణి, నా పేరు నందదాస్ అంటారమ్మా. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అయిపోయిన అభాగ్యుణ్ణి నేను. తీర్థయాత్రలు చేయాలని అనేక యాత్రలు చేస్తూ కాశీ నుంచి ఈ గ్రామం రావటం జరిగింది. నేను నిన్న నది నుంచి తిరిగి వస్తుండగా ఈ ఇంటి ముందే ఒక అద్భుత సౌందర్య రాశిని చూశాను. ఆమె సౌందర్యం నా మనసులో ఎంతగా హత్తుకుపోయిందంటే ఇంకా అందులో నుంచి నేను రాలేకపోతున్నానమ్మా. అందువలన ఆమెను ఒక్కసారైనా సరే చూడాలని, రోజుకు ఒక్కసారైనా చూడకపోతే నేను అన్నపానాదులు తీసుకోలేని పరిస్థితి వచ్చింది తల్లి నాకు. అందువలన ఒక్కసారి ఆ అందాన్ని దర్శించి వెళతానమ్మా, లేకపోతే నేను పిచ్చివాడిని అవుతాను. ఎన్ని రోజులైనా ఇలాగే నిలబడిపోతాను తప్ప నేను ఇంటికి వెళ్ళలేనమ్మా. ఒక్కసారి ఆమె దర్శనం కావాలి. అందుకే నాకు ఇక్కడ నిలబడి ఉన్నాను నేను. ఇక్కడి నుంచి నేను కదలేదు కూడా లేదు ఆమె దర్శనం కాకపోతే. మీరు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఈ చోటు నుంచి నేను వెళ్ళలేనమ్మా అని చెప్పానన్నాడు. అందుకోసం ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు పాపం. అంతా నిజంగా అలా చెప్పేటప్పుడు అతని ముఖంలో కానీ అతని కళ్ళల్లో కానీ మాటల్లో కానీ నిశ్చలత్వం, నిష్కాపట్యం తప్ప ఇంక వేరే భావాలే కనిపించట్లా. అందులో ఒక వ్యామోహం కానీ లేకపోతే ఒక కామం కానీ ఏ భావన లేదు. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అతని మాటలు, చాలా నిర్మోహంగా కూడా ఉన్నాయి, ఏ వ్యామోహం కూడా లేవు. అంత స్వచ్ఛంగా మనస్సు నుంచి కేవల సౌందర్యాభిలాషతో నిలబడి ఉన్నటువంటి అతని మనసు, అతని ప్రవర్తన ఆమెకు అర్థమైంది, దాసీకి అర్థమైంది. పైగా ధైర్యంగా ఏమాత్రం సంకోచం లేకుండా అతని కోరికను బయట పెట్టినందుకు దాసి అతన్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అందువలన వేరే భావాలు ఉన్న వాళ్ళైతే చాటుమాటుగా కలుసుకోవాలనుకుంటారు, దాసికి లంచం ఇవ్వాలనుకుంటారు, తర్వాత తన కోరికని చెప్పి మరి ఆమెను వేరే ఏకాంత స్థలంలో కలుసుకోవటానికి రమ్మని చెప్తారు. ఇవేమీ అతని మాటల్లో లేదు. ఎంత నిష్కాపట్యంగా స్వచ్ఛంగా అతని మాటలు అతని అంతరంగం నుంచి వచ్చినాయి అంటే వేరే ఉద్దేశమే అసలు కనిపించలేదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి ఆమె నోరు ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. అందువలన ఆమె చెప్పాలనుకుంది చెప్పింది. బాబు, నేను పెద్దదానిగా ఒక్క సలహా చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ విధంగా నిలబడటం అనేది పరాయి స్త్రీలను చూడటం అనేది అది మీకు అర్థం కాకపోవచ్చు. మీది చిన్న వయసు, ఈ లౌక్యం తెలియనటువంటి విద్యాభ్యాసంలో మీరున్నారు గనక. అందువలన ఇవన్నీ కూడా లోక మర్యాదలు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నేను ఒక్క మాట చెప్తాను, వినండి బాబు అంది. చూడు బాబు, చిన్న వయసులో నేను తల్లిదండ్రులకు దూరం అయ్యావు గనక ఇవన్నీ కూడా నీకు అర్థం కాకపోవచ్చు. పైగా నువ్వు చదువుకున్న పెరిగిన వాతావరణం కూడా ఆశ్రమాలు అవటం వల్ల లోకజ్ఞత నీకు అబ్బకపోవచ్చు. కానీ బయట సమాజం వేరు, ఇక్కడ వ్యవహారాలు వేరు, ఇక్కడ ప్రవర్తించాల్సినటువంటి ప్రవర్తన వేరు బాబు. బాగా చదువుకున్న బ్రాహ్మణ యువకులు మీరు, ఎన్నో శాస్త్రాలు చదివి ఉంటారుగా, పోనీ బయట జ్ఞానం లేకపోవచ్చు. మీరు చదువుకున్న శాస్త్రాల్లోనైనా కూడా పరస్త్రీల మీద ఆశలు పెంచుకోవటం తప్పని మీరు చదువుకోలేదా నాయన? అందులో వివాహమైన స్త్రీని ప్రేమించటం అనేది నేరం కాదా? ఒక్కసారి ఆలోచించకుండా
అదుపు తప్పుతున్న మనస్సును మంచి మార్గంలో నడిపించుకోవాల్సినటువంటి అవసరం లేదా బాబు? నీ తల్లిలాగా చెప్తున్నాను పెద్దదాన్ని. మీ ఇంటికి తిరిగి వెళ్ళి హాయిగా నీకు నచ్చినటువంటి మరి నువ్వు మెచ్చినటువంటి ఒక కన్యకను చూసి వివాహం చేసుకొని దాంపత్య జీవితంలో స్థిరపడు బాబు. వెళ్ళు బాబు, ఇక్కడ ఉంటే ఎంతోసేపు మంచిది కాదు, ఎవరైనా చూసినా తప్పు పట్టుకుంటారు నాయన, అందువల్ల పెద్ద గొడవ అయిపోతుంది, నువ్వు వెళ్ళు బాబు అని చెప్పి నచ్చ చెప్పింది పాపం పెద్ద మనసుతోనే. అతడు తల అడ్డంగా ఊపాడు ఇట్లాగా. ఎంత కృత నిశ్చయంతో ఉన్నా అంటే, అమ్మా నేను ముందే చెప్పాను, నా ప్రాణాలు ఇక్కడ వదలటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఆమె వివాహితో నాకు తెలియనే తెలియదు. అందువలన ఏదైనా నాకు దానికి అతీతమైన స్థితిలోనే నేను ఉన్నాను. ఈ వివరాలు తెలియకముందే నేను ఆమెను ప్రేమించాను కదమ్మా. కనుక ఈ విషయంలో నేను నిమిత్త మాత్రుణ్ణి. అంత ఆనందాన్ని ఇచ్చిన భగవంతుడు నాకు ఆస్వాదించే ఈ మనస్సును కూడా ఇచ్చాడు కదా తల్లి. కనుక అందువలన నేను నా అధీనంలో లేదు నా మనస్సు. ఆమె అందంలో తల్లక్రిందులైపోయి ఉన్నాను నేను. కనుక మీరేం చెప్పినా ఈ మనస్సును మాత్రం నేను మళ్ళించుకోలేను, నన్ను క్షమించండి అన్నాడు. ఇంకా ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాల. ఇంకా నచ్చ చెప్పింది. కొంతసేపు బ్రతిమిలాడింది. బాబు పసివాడివి, నా మాట విను అని చెప్పింది. ఏమి చెప్పినా కూడా మంకు పట్టిన పిల్లవాళ్ళలాగానే నేను ఏమి వినంటే విననని అట్లాగే నిలబడిపోయి ఉన్నాడు. ఇంకా అప్పుడు ఏం ఆలోచించుకుని కాసేపు ఆలోచించుకొని ఏం చెప్పా పెట్టకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అతని నిరీక్షణ మొదలైపోయింది. అట్లా లోపలికి వెళ్ళిన పరిచారిక యజమానురాలికి జరిగిన సంగతి అంతా కూడా చెప్పింది. 2 రోజులుగా అమ్మ తమ దర్శనం కోసం తిండి నిద్ర మానేసి ఒక యువకుడు నిరీక్షిస్తున్నాడు. అతన్ని చూస్తే నాకైతే పిచ్చివాడే అనిపించిందమ్మా. ఒక స్త్రీ సౌందర్యాన్ని ఇంతగా ఆరాధిస్తారా అని నాకు అర్థం కాలేదు. కానీ అతని ఆరాధన చూస్తే అతని ప్రాణాలు తృణప్రాయంగా ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు తప్ప తమరిని చూడకుండా మాత్రం ఇంటికి వెళ్ళనని భీష్మించుకొని మన ఇంటి ఎదురుగా నిలబడి ఉన్నాడమ్మా. అందువలన అది మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో తల్లి అని చెప్పి నేను చెప్పాల్సింది చెప్పాను. మన ఇంటి ముందే ఉన్నాడు, ఎవరైనా చూస్తే ఈ విషయం మళ్ళా ఏం అపార్థం చేసుకుంటారో అని మీకు చెప్పాల్సి వచ్చింది. నేను బ్రతిమిలాడి చెప్పాను, అతన్ని పంపించడానికి ఎంతో ప్రయత్నం చేశాను, అనేక మా బుద్ధి మాటలు చెప్పాను. ఏమి చెప్పినా మిమ్మల్ని చూసి తప్ప ఆ చోటు నుంచి కదలనంటున్నాడు. ఎన్ని రోజులైనా నెలలైనా సరే ఇక్కడే నిలబడి ప్రాణాలైన ఇక్కడే విడిచిపెడతాడంటమ్మా అని చెప్పేసరికి నిజంగా ఆ ఇంటి యజమానురాలు ఆశ్చర్యపోయిందనమాట. ఆరాధనలో ఇట్లాంటి ఆరాధన ఉంటుందా, ఇటువంటి ప్రేమ ఉంటుందా, ఎప్పుడు నేను వినలేదే అనుకోగానే ఆమెకి చాలా గర్వంగా అనిపించింది. స్త్రీలు అంతే కదా పాపం, ఎంత బలహీనులంటే వాళ్ళ అందం పొగిడితే చాలు, చాలా ఎక్కువ మంది అమాయకులైనటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు, స్థిరచిత్తులు, వాళ్ళ దేనికి కూడా వాళ్ళు చెలించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పురుషుడు ఎక్కువగా ఆడవాళ్ళని మభ్యపెట్టి ప్రలోభపెట్టేది అందాన్ని పొగడ్త ద్వారానే. ఆమె సౌందర్యాన్ని పొగడగానే ఆ అబల నిజమేననుకుంటుంది, నిజమనుకొని ప్రేమిస్తుంది. ఆ తర్వాత కానీ ఆ ధూర్తుడు ప్రేమ ఏంటో అర్థం కాదు. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుంది కదా. అందువలన తన సౌందర్యాన్ని పొగిడిన పురుషుడిని ఇష్టపడుతుంది అనేది ఎక్కువ శాతం మంది స్త్రీల జీవితంలో జరుగుతున్నటువంటి వాస్తవం ఇది. అదేవిధంగా ఈమె కూడా దానికి అతీతురాలు కాదు. నిజానికి వీళ్ళది క్షత్రియ కుటుంబం. ఇది చాలా అందగాడైన భర్త, బాగా చదువుకున్న ఇద్దరు అన్యోన్యమైనటువంటి దాంపత్యం, మంచి జీవితం గడుపుతున్నటువంటిది. కానీ ఎవరో ఒక పరాయి పురుషుడు, బాగా చదువుకున్నవాడు, మరి అందమైన వాడు, తన సౌందర్యం కోసం ప్రాణాలు ఇస్తానంటున్నాడనేసరికి ఆ మాటలు ఆమెకి చాలా సంతోషాన్ని కలిగించాయి. పైగా మనసులో మాట ఇంత నిర్భయంగా చెప్పిన ఆ యువకుడిని ఒక్కసారైనా చూడాల్సిందే అనుకుంది. వింతగా అనిపించింది. అందుకని అతను చూడాలనే కోరికతో ఆ స్త్రీ బయటకు వచ్చి నిలబడింది, వాకిలి ముందు నిలబడింది. 2 రోజులు అతని నిరీక్షణ 3వ రోజు ఫలించింది. ఏ సౌందర్యం కోసం అతను తపిస్తున్నాడో, లేదు తపస్సు చేస్తున్నాడో, ఆ సౌందర్యం మళ్ళీ వచ్చి తన కళ్ళ ముందు నిలబడింది. అతని కళ్ళు తళుక్కున మెరిశాయి, ముఖం సంతోషంతో కళకళలాడిపోయింది, ఉత్సాహంతో శరీరం అంతా కొత్త శక్తి నింపుకుంది. అలాగే యుగాల
శ్రమ నిరీక్షణ అంతా కూడా ఈ నిరీక్షణ తర్వాత ఒక దేవత ప్రత్యక్షమైనట్టుగా ఆమెను అట్లాగే తదేకంగా చూస్తుండిపోయాడనమాట. ఇది అతడి 2 రోజుల శ్రమంతా చేత్తో తీసేసినట్టుగా అయిపోయింది. సంతోషంగా మరొక్కసారి ఆమెని తనివి తీరా చూసుకున్నాడు. ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ పిచ్చి ఏంటో అనుకొని ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి. ఎందుకంటే ఇదేమి పెద్ద తప్పు పట్టేదిగా ఆమెకు అనిపించలేదు. ఆ సమయంలో అతడికి కూడా ఏమి అనిపించలేదు. ఇది ఎంతవరకు పోతుందో తెలియని పరిస్థితి. ఈమె మాత్రం అదొక నవ్వులాటి కంటే ఒక పిచ్చివాడు ఆనందాన్ని చూడాలని అనుకుంది తప్ప నిజానికి ఆమెకు కూడా వేరే కోరికేమీ లేదు. ఇతడికి తెలియదు, వేరే ఉంటుందని కూడా తెలియదు అటువంటిది. సరే, మరుసటి రోజు మళ్ళా కథ మామూలే, మొదటికే వచ్చింది. మళ్ళీ అతడు వెళ్ళి ఆ ఇంటి ముందు నిలబడటం, ఈ కుతూహలంతో ఆమె సంతోషంగా బయటికి వచ్చి నిలబడటం, ఆమె రావటం, కళ్ళ నిండుగా ఒక్కసారి చూసుకొని అతను వెళ్ళిపోవటం. బహుశా ఆమె అనుకోని ఉంటుంది, నేను బయటికి రాకపోతే అతను గంటలు అలా ఇంటి ముందు నిలబడతాడు, ఇది అందరూ చూస్తే బాగుండదేమో, అందువల్ల ఏదో ఒకసారి కనిపించటమే కదా అనుకొని ఉండొచ్చు. కానీ అది తర్వాత ఎటువంటి అనర్థానికి దారితీస్తుందో ముందు తెలుస్తుంది మనకి. ఇట్లా ఇది ప్రతిరోజు ఒక దినచర్యగా మారిపోయింది. ఆమె సౌందర్యాన్ని చూడాలని ఇతను రావటం, అతన్ని ఆనందపరచడానికి ఆమె నిలబడటం, ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఎన్నాళ్ళు ఇది ఇట్లాంటివి దాగుతాయి అంటే దాగవు కదా. అట్లాగే నందదాస్ కూడా తీర్థయాత్రలు చేయాలని సంకల్పంతో బయలుదేరాడు. అతని తీర్థయాత్రలు తర్వాత అతని పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా చివరికి ఆమె అయిపోయింది. అతని ధ్యాస, ధ్యేయం, ధ్యానం మొత్తం కూడా స్త్రీ స్వరూపమే అయిపోయింది. చివరికి మోక్షాన్ని కూడా ఆ సౌందర్యారాధనలోనే అతను దర్శిస్తున్నాడంటే ఎటువంటి స్థితికి అతను వెళ్ళాడో ఒక్కసారి ఆలోచించుకోండి. మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, పిల్లికి చెలగాటం ఎలుక్కు ప్రాణ సంకటం అన్నట్టు. ఆమెకేమో అది సరదాగా ఉంది. తన సౌందర్యాన్ని ఆరాధిస్తున్నటువంటి ఒక యువకుడు ఉండటం అనేది ఆమెకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. తన సౌందర్యం మీద ఒక అహంకారం పెరిగింది, ఒక నమ్మకం పెరిగింది. నేను ఇంత అందగెత్తిన గనుకనే అతను రోజు వచ్చి నిలబడుతున్నాడని ఆమె అనుకుంటా ఉంది. అయితే ఇట్లాంటి విషయాలు ఎన్నాళ్ళు దాగుతాయి? ఎందుకంటే ఇంట్లోనే లోపల గదిలో జరిగే రహస్యాలే అవే దాగవు. ఏదో ఒక రోజు అవి బయటపడుతూనే ఉంటాయి. ఎక్కడ ఈ ప్రపంచంలో ఇంతవరకు ఒక్క రహస్యం కూడా దాగలేదు నాకు తెలిసి. ఎటువంటి రహస్యాన్ని దాచిపెట్టగలం అనుకున్నా కూడా అందులో కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది అయితే ఆ రహస్యం ఎన్నాళ్ళైనా దాచిపెట్టవచ్చు. మరణానంతరం కూడా బయటపడినటువంటి విషయాలు ఎన్నో కూడా ఉంటాయి. ఎందుకంటే అది మనస్సుకు సంబంధించింది కనుక. కానీ 2 వ్యక్తులకు సంబంధించిన రహస్యం అంటూ ఎప్పుడూ కూడా దాగలేదు. అదే అట్లాంటిది ఓపెన్గా బహిరంగంగా జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా ముందు ఇంటి దాసీలు, ఆ తర్వాత ఇళ్ల పక్క వాళ్ళు అందరూ వచ్చి ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టింది. తర్వాత వాళ్ళు ఒక వినోదంగా చూసి ఆనందపడుతున్నారు. ఇతను రావటం, ఆమె లోపల నుంచి బయటికి రావటం, వీళ్ళకి అది క్రీడగా ఉంది. సైగలు చేసుకుంటూ పక్క ఆమె అనుకుంటే ఇళ్ళ పక్క వాళ్ళ గురించి చెప్పేది. అందులో స్త్రీలకి మరీ విడ్డూరంగా ఉంటుంది. ఇంత అంటే అంతని చెప్పుకుంటా ఉన్నారు. పాపం నిజానికి అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఇది ఇంకా విశేషంగా చెప్పుకుంటా ఉన్నారు. ఆయన మామూలుగా పాపం అక్కడ నుండి చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆమె వచ్చి ముందు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం చెప్పుకోవటం ఎక్కువైపోయింది, చెవులు గొరుక్కోవటం ఎక్కువైపోయింది. ఇంకా దాని గురించి చిలవల పలవలుగా మాట్లాడుకోవటం కూడా ఎక్కువైపోయింది. సరే, అనుకోకుండా ఒకరోజు, ఎన్నాళ్ళు ఇది దాగవు కదా, అనుకోకుండా ఒకరోజు ఆమె భర్తే స్వయంగా చూశాడు ఈ దృశ్యాన్ని. ఆయన ఈ విషయం మీద చాలా కోపం, మామూలు కోపం రాలా. పరిచారికలు పిలిపించాడు. అసలు ఏం జరుగుతుంది నా వెనక? ఇప్పటివరకు ఏం జరిగింది? మీరు చెప్పకపోతే కఠినంగా దండిస్తాను మిమ్మల్ని అని చెప్పి చాలా తీవ్రంగా ఆ పరిచారికలను పిలిచి అడుగుతాడు. అసలు ఈ తంతు ఎన్నాళ్ళుగా జరుగుతుందో చెప్పండి అని చెప్పి అడుగుతాడు. ఎందుకంటే అతనికి బాగా అవమానంగా ఉంది. అది ఉత్తమ క్షత్రియ కుటుంబం. అది క్షత్రియ కుటుంబంలో స్త్రీలు ఈ విధంగా వీధిలో నిలబడి పరపురుషులకు కనపడరు. ఒకవేళ కనపడ్డా అట్లా వాళ్ళ చూడాలని నిలబడటం అనేది ఎప్పుడూ జరగదు కదా. పైగా ఒకవేళ నిలబడ్డా కూడా ఇంకొకళ్ళు అలా సాహసించరు కదా చూడటానికి.
ఎందుకంటే అవి రాజ కుటుంబాల నుంచి ఆ వంశానికి ఆ కులానికి వస్తున్నటువంటి కొన్ని మర్యాదలు అలా ఉంటాయి. ఆ కులమే కాదు, ఏ కులమైనా సరే పరాయి పురుషుడు తన భార్యను చూస్తున్నాడంటేనే ఒక భర్త ఎవ్వరూ భరించలేరు కదా. అదే జరిగింది. ఇతను చాలా కోపంతో రగిలిపోయాడు, అవమానంతో బాధాతప్తుడయ్యాడు. పరిచారికలను గట్టిగా నిలదీసి విషయం అంతా కూడా రాబట్టాడు. ఈ దాసి జరిగిందంతా చెప్పింది. ఇది చాలా రోజులుగా ఇలా జరుగుతూనే ఉంది ప్రభు, కనుక యజమాని, అందువలన ఇందులో మాకేం తప్పు అనిపించలేదు, అందుకే తమరికి ఈ విషయం తెలియజేయలేకపోయాము. అమ్మగారిలో కూడా ఏ దోషం లేదు, అతను ఎక్కడ చచ్చిపోతాడో అని చెప్పి ఆమె ఒకసారి అలా కనిపిస్తున్నారంతే అని చెప్పి పాప మా ఇంటి దాసి కాపాడాలని చెప్పి చెప్పిందనమాట. అయినా కూడా అతను బాధపడిపోయాడు. ఇది చిన్న విషయం అంటారేంటి, ఇటువంటి నాకు అవమానం కదా, నలుగురిలో నేను ఎట్లా తలెత్తుకొని తిరగగలను అనుకుంటున్నారు, ఇటువంటి మొదట్లోనే ఖండించాలి కదా అని చెప్పి ఆ రోజు మరుసటి రోజు అతను బయటికి వెళ్లకుండా అలాగే ఇంట్లో ఉన్నాడు. మా నందదాస్ మామూలుగా వచ్చి ఎక్కడైతే నిలబడ్డాడో మళ్ళీ అక్కడే నిలబడి ఆ ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. వెంటనే ఇంటి యజమాని ఆయన దగ్గరికి వచ్చి, ఏమయ్యా బాబుడా, నీకేమైనా అసలు ఆలోచన ఉందా, నువ్వు చదువుకున్నవాడేనా, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతా ఉందా, పౌరుషానికి మారుపేరైనటువంటి క్షత్రియులం మేము, ఇటువంటి చర్యలు మాకు ఎంత కోపాన్ని తెప్పిస్తాయో, ఆ కోపంలో నువ్వు ఎంత సులభంలా మాడిపోతావో అదైనా నీకు కొంచెమైనా అర్థమవుతా ఉందా, నా భార్య మీద కన్నేయటానికి నీకు ఎంత ధైర్యం, అసలు ఊళ్ళో నలుగురు ఏమనుకుంటున్నారో అసలు నీకు వినపట్టం లేదా, ఇదేం పాడు బుద్ధయ్యా, పచ్చడి సంసారాల్లో ఇలా చిచ్చు పెడుతున్నావు, పో, ఇప్పటికైనా సరే నేను ఈ తప్పుని నేను క్షమించిస్తున్నాను, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి చాలా తీవ్రంగా బెదిరించాడు. అయినా కూడా నందదాసు ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు, కొంచెం కూడా అధైర్యపడలేదు. ముఖంలో ఉండే ఆ కవళికల్లో చిన్న మార్పు కూడా లేదు. అంతే నిశ్చలంగా చూస్తూనే ఉన్నాడు ఆయన యజమాని వైపు. అంత తీవ్రంగా దండిస్తున్నా కూడా ఈ సుమంత కూడా భయపడకుండా చెప్తా ఉన్నాడు. అది ఏం చెప్తున్నా అంటే, అయ్యా, నేను చేస్తున్న తప్పేంటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు, నిజం చెప్తున్నాను, సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నేను ఒక్క మాట నేను ఇంతవరకు అబద్ధం ఆడారు నా జీవితంలోనే. అందువల్ల ఇప్పుడు నేను చేస్తున్న తప్పేంటో నాకు అస్సలు తెలియట్లేదు. ఇందులో ఏంటి తప్పేంటయ్యా, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుత సౌందర్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను, రోజు చూస్తున్నాను, ఇందులో వేరే పాపచింతన ఏముంది చెప్పండి, ఒక్కసారి చెప్పండి. అలాగే ఆమెకు అందాన్ని ఇచ్చిన వాడే నాకు కళ్ళు కూడా ప్రసాదించాడు కదా, ఎంత సౌందర్యం నీ భార్యకి ఆ దేవుడు అందించాడో అదేవిధంగా ఆ సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి కళ్ళును కూడా అదే భగవంతుడు నాకు అందించాడు కదా, సౌందర్యాన్ని చూస్తే తప్పేంటయ్యా, ఎందుకంటే ఈ సృష్టిలో అందమైన ప్రదేశాలు ఎన్ని లేవు, మీరు కూడా ఎక్కడ అందమైన ప్రదేశం ఉందంటే అక్కడికల్లా మీరు వెళ్ళరా, తర్వాత ఎక్కడెక్కడి నుంచో వస్తారే ప్రజలు చూడటానికి ఆ దృశ్యాలన్నిటినీ, పర్వతాలు, ఈ సౌందర్యంలో భాగాలైనటువంటి పర్వతాలు, వనాలు, తర్వాత మరి సెలయేళ్ళు, మరి అరణ్యాలు, ఇటువంటివన్నీ కూడా అందమైనవే కదా, వాటిని చూడటంలో తప్పు ఉందంటారా అన్నాడు. అలా నేను అందం చూడాలనుకోవటంలో తప్పేముందయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఈ అందమైన విగ్రహాలు ఎక్కడున్న శిల్పాలను చూడటానికి మనం వెళ్తుంటాం కదా, ఇవన్నీ కూడా సౌందర్యంలో భాగాలు కదా, అందులో నీ భారీ సౌందర్యం కూడా అటువంటిదే కదా, వాటికంటే భిన్నమైనది ఏముంటుంది, అందువలన అని అమాయకంగా పాపం అనేసరికి అతనికి నవ్వు వచ్చిందట ఇంటి యజమానికి. ఆ కోపం అంతా పోయి నవ్వు వచ్చేసి, ఇతడు ఏ కపటం తెలియనటువంటి అమాయకుడు, పాపం లౌక్యం తెలియదు అస్సలు, సౌందర్యాభిలాషి, ఇతను సౌందర్యం చూడాలనుకోవటమే తప్ప ఇతనిలో వేరే దృష్టి లేదు, మనం చెప్పినా కూడా ఇతనికి అర్థం కాదు, దండించినా కూడా ఫలితం లేదు. అందువలన ఏం చేయాలని ఆలోచించుకొని, ఇది తప్పు బాబు, ఇది చివరిసారిగా నేను చెప్తున్నాను, నేను కోప్పడకుండా, కానీ ఇది మంచి పద్ధతి కాదు, మేము గృహస్థులు, మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఈ విధంగా ఇంకొకడు చూస్తూ ఉంటే నా భార్యని అది తప్పనిసరిగా తప్పుపడతారు ప్రక్కవాళ్ళు, కనుక నువ్వు మాత్రం ఇలా చెయ్యొద్దు, వెళ్ళిరా బాబు అని చెప్పి చెప్పి పంపించేశాడు. అయినా కూడా నందదాసు దినచర్యలో ఏ మార్పు లేదు. మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు, అదే ప్రదేశంలో అట్లాగే నిలబడిపోయాడు, కట్టెలాగా నిలబడిపోయాడు.
చివరికి ఆమె భర్త చెప్పినా కూడా అతని చెవికి ఎక్కలేదంటే ఇంకా అసలు అతను ఎంతగా దాంట్లో లీనమైపోయాడో, అతని మానసిక స్థితి ఈ లౌకికానికి ఎంత అతీతంగా ఉందో అక్కడ అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వాళ్ళకి అర్థం కాదు కదా ఆ స్థితి ఏంటనేది. అయితే గుసగుసల పరిధి దాటి ఇక బాహాటంగా విమర్శించే పరిస్థితికి జనం చేరుకున్నారు. ఎంత స్థాయిలో వాళ్ళు విమర్శిస్తున్నారంటే ఆ ఇంటి ఇల్లాలని తిడుతున్నారు, అదేవిధంగా భర్తను కూడా విమర్శిస్తున్నాడు. చేతగాని వాడు, అది ఇది అని చెప్పి యజమాని అవమానంతో కుమిలిపోతూ ఉన్నాడు. ఇంకా యజమానురాలు కూడా మొదట ఏదో ఒక చిన్న సరదాగా పాపం అనుకుంది, ఆ బ్రాహ్మణ కుర్రాడు ముచ్చట పడుతున్నాడులే, నన్ను చూడటమే కదా అని అనుకున్నది ఈరోజు ఆమెకి అపనిందల రూపంలో చుట్టుముట్టేసరికి తట్టుకోలేకపోతుంది, ఏడుస్తుంది, దిగులు పడుతూ ఉంది, బయటికి రావటం మానేస్తూ ఉంది. ఈ పిల్లవాడేమో అక్కడి నుంచి కదలడు, అక్కడే ఉంటాడు. ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఇంటి యజమాని ఏం చేయాలో ఆయనకు అర్థం కావటం లేదు. ఏమి తప్పులేని భార్యని ఏమి దండిస్తాడు, తప్పులేని ఆ కుర్రాన్ని ఏం చేస్తాడు, ఏం చేయాలో అర్థం కాకుండా ఇంకా అయితే ఆవేదన ఎక్కువైపోయింది. పాపం వాళ్ళ ఇంట్లో ఒక నిద్ర అనేది తగ్గిపోయింది, భోజనం కూడా సరిగా చేయటం లేదు. ఇదే ఒక సమస్యలాగా అయిపోయింది. అప్పుడు ఇక తమాషాగా తీసుకున్న విషయం చివరికి తలకెక్కేదాకా అర్థం కాదంటారు కదా, అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అందుకే మనం ఏవైతే ముందు సంతోషంగానని అనుకుంటామో అవే ఇంకొకసారి అవి చెడుగా పరిణమిస్తూ ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో ఏదైనా కూడా అది ఇంకొక రకంగా మార్పు చెందడానికి అవకాశం ఉంటుందనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇతరుల విషయాలు వినటానికి ఎంత సంతోషంగా అనిపిస్తుందో, వాళ్ళ మీద నిందలేయటానికి ఎంత సంతోషంగా అనిపిస్తుందో, అవే నిందలు అవే ఇవి రేపు మనకు కూడా తగిలినప్పుడు, మనకి వచ్చినప్పుడు ఆ బాధ ఏంటో, అవతల వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు అప్పుడు అర్థమవుతుంది. అందుకని ఒకరోజు సుఖం, ఒకరోజు సంతోషం, మరో రోజు దుఃఖాన్ని ఇస్తుందనే సత్యాన్ని మర్చిపోకూడదు. దేనికైనా పదార్థాలకు కూడా దీన్ని ఆపాదించుకోవచ్చు. రుచిగా ఉండేటువంటి పదార్థం మితిమీరి తినే కొద్దీ అదే చేదుగా కూడా పరిణమిస్తుంది. స్వీట్ థింగ్స్ టేస్ట్ టు ప్రో ఇన్ డైజెషన్ సోర్. మళ్ళీ ఒకసారి చెప్పుకున్న తప్పులేదు ఇదొకటి. కనుక అద్భుతంగా ఉండేది కూడా కొంతసేపటికి అది మంచిది. కనుక మితిమీరితే ఏదైనా అంతే. ఇతరుల విషయాలు కూడా మితిమీరి నువ్వు ఆలోచిస్తే అది నీకు దుఃఖానికే కారణం అవుతుంది, అది నీకు సంసారానికి కూడా మరి చేటును తీసుకొస్తుందనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు సుమా. కనుక మొదట్లో అతని ఆరాధన చూసి ఆమె సంతోషపడింది పాపం, తర్వాత తను గర్వపడింది. అయితే ఈరోజు అదే బాధని అవమానాన్ని కలిగిస్తూ ఉంది. ఆరాధన సంతోషం కలిగించింది, ఈరోజు బాధే మిగులుస్తూ ఉంది. అందుకని భార్యాభర్తలు ఒక మాట అనుకున్నారు, అసలు ఈ గ్రామంలో ఉండే కంటే కొన్నాళ్ళు ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మంచిది. అతను వెళ్ళిపోమంటే అతను వెళ్ళటం లేదు, మాట వింటం లేదు. దండిద్దామా, తప్పు లేదు. ఒక బ్రాహ్మణ యువకుడు, చదువుకున్న పిల్లవాడు, ఏం చేయాలి? కనుక మనమే కొన్నాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు అతను మరల్చుకుంటాడు మనస్సు, పరిస్థితి అంతా కూడా దారికి వస్తుంది, వీళ్ళ నోళ్ళు కూడా మూతలు పడతాయి అని చెప్పి అనుకున్నారనమాట భార్యాభర్తలు ఇద్దరు కూడా. అనుకొని ఇప్పుడు వాళ్ళకి కృష్ణ భక్తులు, వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కృష్ణ భక్తులు. కనుక ఈమె భర్తకి సలహా ఇచ్చింది, మనం కొన్నాళ్ళు వెళదాం బయటికి అని చెప్పి. గోకులంలో గురువు ఉన్నాడు వీళ్ళకి, అక్కడికి వెళ్ళి గురువుని సందర్శించుకొని కొన్ని రోజుల పాటు ఆశ్రమంలో ఉందామని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ అయితే ఆశ్చర్యంగా ఏంటంటే నందదాసుకు మొదట దీక్ష ఇచ్చినటువంటి ఏ గురువు అయితే ఉన్నాడో అదే గురువు వీళ్ళకు కూడా గురువే. చూడు ఎట్లా కలిసి వస్తాయి అంటే ఒక్కోసారి అసంకల్పితంగా వీటన్నిటినీ ఊహించము, కాకతాళీయమంటారు, ఒక్కోసారి అనుకోకుండా జరుగుతుంది. అందువల్ల నందదాసుకి మొట్టమొదటి దీక్ష ఇచ్చినటువంటి గురువు విఠలనాథ్ ఎవరైతే ఉన్నారో ఈ దంపతులకు కూడా ఆయనే గురువు అవటం ఇక్కడ విశేషం, చెప్పుకోదగినది. సరే, వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవ్వరికి చెప్పకుండా తెల్లవారుజామున బయలుదేరారు. యమునా నది దగ్గరికి వచ్చారు. క్రితం రాత్రే పడవ సిద్ధం చేయమని చెప్పడంతో ఆ పడవవాడు కూడా పడవను సిద్ధం చేసి ఉన్నాడు అతను. ఇద్దరు కూడా పడవ ఎక్కబోయేంతలో ఆశ్చర్యంగా ఆ పడవలో నందదాసు కూర్చొని ఉన్నాడు. వీళ్ళకి అసలు అర్థం కాలేదు, ఎందుకంటే వీళ్ళు ఎంత రహస్యంగా అంటే ఎవరికీ చెప్పలేదు, పక్క వాళ్ళకి తెలియదు, ఇంట్లో దాసీలకు కూడా తెలియదు అతను నిజంగా కూడా.
అందులో తెల్లవారుజామునే బయలుదేరి వీళ్ళు పడవవాడికి ఒక్కడికే చెప్పున్నాడు. ఇక అప్పుడు అక్కడ అతన్ని చూసేసరికి ఆ ఇంటి యజమానికి ఎంత కోపం వచ్చి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అది మామూలు కోపమా? అతని నీళ్ళల్లో తోసి చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఏమిటి ఇతని పీడ వదిలించుకుందాము, హాయిగా మనశ్శాంతిగా ఒక 4 రోజులు గురువుగారి ఆశ్రమంలో ఉందామని చెప్పి మేము బయలుదేరితే ఈ తగలాటకం ఇక్కడికి కూడా తగలబడింది. ఎట్లా ఇతన్ని వదిలించుకోవాలి? ఏం పాపం చేశామని ఇతని రూపంలో మాకు వెంటాడుతూ ఉంది. ఈ అవమానాన్ని మేము ఎట్లా తట్టుకోవాలి? ఈ దుఃఖాన్ని ఎలా నివారించుకోవాలి? ఆ నివారణ కోసమే గురువుగారి దగ్గరికి వెళుతూ ఉంటే ఇది కూడా మాకు మళ్ళీ తయారైంది. రామేశ్వరం పైన శనేశ్వరం తప్పదన్నట్టుగా ఇతను ఈ విధంగా మమ్మల్ని వెంటాడుతున్నాడు చెప్పి ఇతని వల్లనే కదా మేము ఈ గ్రామం విడిచిపెట్టిపోవాలనుకున్నాము. కనుక ఈ మూర్ఖుడు ఇక్కడికి కూడా తయారయ్యాడని చెప్పి యజమానికి చాలా కోపంగా, నీకు అసలు బుద్ధి ఉందా? అసలు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎందుకు ఈ పడవ ఎక్కావు? నువ్వు మమ్మల్ని ఎందుకు నువ్వు వదిలిపెట్టట్లేదు? మేము ఈ నదిలో దూకి చావమనా నీ ఉద్దేశం? ఎందుకు ఇట్లా వేధిస్తున్నావు? ఒక బ్రాహ్మణుడు అంటే ఎంతో సంస్కారంగా ఉంటాడు, ఉత్తమంగా ఆలోచిస్తాడు. ఇట్లా తప్ప ఈ విధంగా ఇతరులను బాధ పెట్టాడు కదా. వాళ్ళ జపాలేవో, వాళ్ళ తపాలేవో, వాళ్ళ కర్మ అనుష్ఠానాలేవో వాటిల్లో వాటి నిర్వహణలో మునిగిపోయి ఉంటాడు తప్ప ఈ విధంగా వివాహిత వెంటబడుతూ ఆమె భర్తకు కూడా ఈ విధంగా అవమానాన్ని రగిలిస్తూ నలుగురిలో మాకు తలెత్తుకోలేకుండా ఎన్నో అవమానాలు కలిగిస్తున్నటువంటి నిన్ను మేము అసలు క్షమించవచ్చా? ఎందుకు ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి చాలా తీవ్రంగా పాపం ఇప్పటి వరకు కూడా నేను బ్రాహ్మణువని నిన్ను గౌరవించాను, గుర్తుపెట్టుకో. ఇంకా అయిపోయింది, నా సహనానికి హద్దులు లేవు. మరి ఇక్కడి నుంచి నువ్వు మర్యాదగా వెళ్ళిపో. మరుక్షణం నాకు ఎటువంటి నిర్ణయం వస్తుందో నాకైతే తెలియదు. ఆ తర్వాత కోపాన్ని నేను చెప్పలేను. అది క్రియారూపంలోకి వచ్చేసరికి నువ్వేమవుతావో నేనేమవుతానో నాకే అర్థం కాకుండా ఉంది. అందువలన మర్యాదగా చెప్తున్నాను, మరొకసారి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోనని చెప్పాడు. అయినా సరే ఏమాత్రము కొంచెం కూడా జంకలేదు, కొంచెం కూడా భీతి అనేది అతని మొహంలో కనపడటం లేదు. అయ్యా, ఆమెను చూడకుండా నేను బ్రతకలేను. మీకు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఇంకొకసారి అడిగినా ఇదే చెప్తాను. జీవితం అంతా కూడా నేను బ్రతుకున్నన్నాళ్ళు కూడా అదే చెప్తాను. ఆమె లేకపోతే నేను లేను, అంతే. ఆమెను చూడాలి. ఒక్కరోజు ఆమె దర్శనంతోనే నా పనులన్నీ కూడా పూర్తవుతుంటాయి. ఆ దర్శనం లేకుండా నేను ఏ పని కూడా చేయలేను. అందువల్ల మీరు నీళ్ళల్లో తోసి నన్ను చంపేసినా సరే నేను మీతోనే వస్తాను తప్ప నేను వెనక్కి మాత్రం వెళ్ళనన్నాడు. ఇక యజమాని కోపం అవధులు దాటిపోయింది, అయిపోయింది. ఇప్పటి వరకు పాపం జాలిపడుతూ వచ్చాడు, అమాయకత్వంగా భావించాడు, తర్వాత కోపగించాడు, మందలించి వెళ్ళిపోమన్నాడు, బుద్ధి చెప్పాడు. కానీ తనకే అది విషమమైన పరిస్థితి అయ్యేసరికి ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు. తన కోపాన్ని తనే దాటుకోలేకపోతున్నాడు. అప్పుడు అన్నాడు, అయినా కూడా అతనిలో సహజమైన సంస్కారం ఒకటి ఉంది గనక, బ్రాహ్మణ భక్తి ఉంది గనక అంత కోపాన్ని కూడా కొంచెం అదుపులో పెట్టుకొని అంటాడనమాట, నిగ్రహించుకొని పడవవాడిని పిలిచి, అతడు పడవలో ఉంటే మేము ఎక్కం, వేరే పడవ మేము వెళ్ళిపోతాము, అందువల్ల నీ ఇష్టం, అతన్ని దింపుతావు మమ్మల్ని దింపేస్తావు, నీ ఇష్టం అని చెప్పాడు. అప్పుడు ఈ పడవవాడు కూడా చాలా తీవ్రంగా అనమాట, ఇంకా బలవంతంగా అతను దిగను అనే కొద్ది కూడా వినకుండా వచ్చి రెక్కబట్టుకొని మరి లాగి ఆ బయట ఒడ్డును పడేసి వీళ్ళిద్దరిని ఎక్కించుకొని పడవ నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ దంపతులను ఎక్కించుకున్న పడవ యమునా తరంగాల్లో తేలిపోతూ దూరంగా తరలిపోతూ ఉంటే అతని హృదయం కూడా ఆమెతో పాటే ఆ నదీ తరంగాల వెంట అలలుగా అలల మధ్యలో నుంచి అలల పైనుంచి ఆ విధంగా అతని దృష్టి కూడా ఆమెను వెన్నంటి అలాగే పోతూనే ఉంది. ఆ నదీ తీరంలో విగ్రహంలాగా నిలబడి అటువైపే చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆ దృశ్యం మాయమైపోయింది. కనుక శూన్యమైన మనస్సుతో నందదాసు ఆ నదీ తీరంలో మిగిలిపోయాడు. ఒంటరిగా ఉన్నాడు, తదేకంగా చూస్తున్నాడు. పడవ కనిపించటం లేదు, పడవ ఎక్కిన ఆ స్త్రీ కనిపించటం లేదు. ఈరోజు కనిపిస్తుందల్లా కళ్ళ ముందు అతనికి యమునా నదే కనిపిస్తూ ఉన్నది. ఆ యమునా నదినే శూన్యమైన మనస్సుతో అలా తదేక దృష్టితో అలాగే చూస్తూ ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది. ఆ సంధ్యారుణ కాంతుల్లో మెరిసిపోతున్నటువంటి ఆ యమునా నది అందాలను చూస్తూ ఉన్నాడు. పడవతో పాటే అతని ప్రయాణం కూడా, అతని మనస్సు కూడా ప్రయాణం చేస్తూ ఉంది.
కనుక అతనికి మిగిలింది ఇక్కడ కేవలం శూన్యం మిగిలింది. ఆ శూన్యంలో కళ్ళు నిస్తేజంగా యమునా నదిని చూస్తూ ఉన్నాయి. అలా చూడగా చూడగా కొంచెం సేపటికి సాయంకాలం అయింది. ఆ సాయంకాలపు అందాల్లో ఆ ఎర్రటి ఛాయలు నీళ్ల మీద ప్రతిఫలిస్తుంటే, నీళ్లలో నుంచి అరుణకాంతులు అలా పైకి మరి ఉజ్వలంగా కనిపిస్తూ ఉంటే అదొక సౌందర్య భావన, అద్భుతమైన సౌందర్య భావనలో తెలియకుండానే అతని మనస్సు అక్కడ మమేకమైపోయింది. ఎట్లా చూస్తున్నా అంటే అలా ఎలా కనిపిస్తుందంటే, ఒక్కొక్క చోట ఆ యమునమ్మ ఉయ్యారాలతో అందంగా సాగిపోతూ కనిపించింది. అదేవిధంగా ఇంకొక చోట నిర్మలంగా ఈమె నిశ్చలంగా మరి ప్రపంచ సౌందర్యాన్ని, సృష్టి రహస్యాన్ని అంతా తన గర్భంలోనే దాచుకున్నట్టు అంత ప్రశాంతంగాను ఒక చోట, తర్వాత మరొక చోట ఉద్ధృతంగా అలలు తాకిడివి, అలా ఇలా ఎన్నో విశ్వ రహస్యాలన్నిటినీ కూడా తనలో పొదువుకున్నట్టు కనిపిస్తున్న ఆ యమునా నది తరంగాల్లో అతని దృష్టి చిక్కుకుపోయింది. కనుక ఎన్నో అందాలు దోబూచులాడుతూ కనిపిస్తున్నాయి. అతనిలో బాధ అంతరించింది. అప్పటి వరకు ఆ స్త్రీ సౌందర్యంలోనే నిమగ్నమైపోయి ఇన్ని రోజులుగా తపస్సు, ధ్యానం, జపం ఇవన్నీ విడిచిపెట్టి మరి మరొక దైవ ధ్యానం లేకుండా పూర్తిగా ఆ స్త్రీ సౌందర్య ఆరాధనలో మునిగిపోయినటువంటి మనస్సు అప్రయత్నంగా ఆ స్త్రీ దర్శనం పోగానే అతనిలో అంతర్లీనంగా దాగున్నటువంటి ఆ సౌందర్య ఆరాధన అప్రయత్నంగా ఇప్పుడు యమునా సౌందర్యంలో నిమగ్నమైపోయింది. ఇదనమాట అసలైన బంగారం ఉంటే దాన్ని ఏ వస్తువుకైనా మార్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఇది బలమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ. అందువలన ఇప్పుడు కనిపిస్తుంది ఆ యమునా నది సౌందర్యమే తప్ప క్షత్రియ స్త్రీ సౌందర్యం కాదు. అది మాయమైపోయింది, పూర్తిగా మాయమైపోయింది. ఆ స్త్రీ సౌందర్యం కంటే ఈ యమునా నది సౌందర్యం కొన్ని రెట్లు గొప్పదిగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ సౌందర్యం ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అతని హృదయంలో క్షత్రియ స్త్రీ మాయమైపోయింది. యమున తప్ప మరేమీ కూడా గోచరించటం లేదు. ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అతను అట్లాగే కూర్చుండిపోయాడు. అలాగే ఈ క్షత్రియ దంపతులు పడవ కూడా అక్కడ ఆశ్రమం చేరింది. పడవ దిగి గురువు దగ్గరికి చేరుకొని ఆయన పాదాలకు నమస్కారం చేశారు. పాదాల నమస్కారం చేయగానే వాళ్ళని చూస్తూనే విఠలనాథుడు ఏమన్నాడంటే, మీకు అతన్ని మీరు పీడగా భావించారా? వీళ్ళేమీ చెప్పలేదు, చెప్పకుండానే, అందుకే ఆయన సర్వజ్ఞుడు అనమాట. మీరు అతన్ని పీడగా భావించారా? పాపం బలవంతంగా పడవ దింపేశారే, ఎంత అన్యాయం ఇది! అతడు చేసిన తప్పేంటి? సౌందర్యాన్ని ఆరాధించటమే కదా ఆయన చేసినది. అతడు సామాన్యుడు అనుకుంటున్నారా? అతను ఎంత అసామాన్యుడో మీకు ఎట్లా తెలుస్తుంది? అలౌకిక సౌందర్యారాధన అతనిది. లౌకికంగా నీ భార్య ఈ ముక్కు, ఈ కన్ను, లేకపోతే ఈ నోరని అతను ఎప్పుడు అనుకోలేదు. వెరసి మొత్తము సౌందర్యాన్ని అతను ఆరాధించాడు తప్ప ఈ స్త్రీ, మీ భార్య శరీరాన్ని కూడా అతను చూడలేదు. అంత గొప్ప సౌందర్యారాధన అతనిది. ఆ స్థాయి అర్థం చేసుకోవటం గృహస్థుగా మీకు అది చాలా కష్టమైన విషయమేలే అన్నాడు కొంచెం వ్యంగ్యంగా గురువు. ఇక వెంటనే ఆ మాటలు వింటానే వీళ్ళ కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. గురువుగారికి అంతా తెలుసుకున్నారని చెప్పి ఆయన పాదాల మీద పడి ఏడ్చేశారు. పాపం జరిగిందంతా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వాళ్ళ సూటిపోటి మాటలు, ఈ అవమానాలు ఇవన్నీ భరించలేకపోతున్నాము. తరుణోపాయం కోసమే మీ దగ్గరికి వచ్చాము స్వామి, మాకు చెప్పండి అని చెప్పాడు. అప్పుడు విఠలనాథుడు వాళ్ళని మందలిస్తూ, ధర్మ మార్గంలో నడిచేవాళ్ళు ఇతరుల మాటలు వినకూడదు. ఎప్పుడూ కూడా ఎన్నో వస్తాయి. ఆ మార్గంలో నడిచే వాళ్ళని ఎవరు ఎన్ని రకాల అవహేళన చేస్తుంటారు, ఎన్ని అపహాస్యాలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. మనం చేసింది మంచి పని అనుకున్నప్పుడు, అది ధర్మం అనుకున్నప్పుడు ఇతరులు ఎన్ని మాట్లాడినా మనం వాటిని పట్టించుకోవచ్చా? అయితే అది మీకు కష్టమైనటువంటి విషయంలో, ఎందుకంటే లౌకిక ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మీరు మరి ఇంత లోతుగా ఆలోచించడం ఇబ్బందే కదా. అతడు మహాపుణ్యాత్ముడు, మహాభక్తుడు. అతను అనవసరంగా అపార్థం చేసుకున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా ఆ విషయం మర్చిపోదాం, మీరు కూడా మర్చిపోండి. ఇప్పుడు నీ భార్య వెళ్ళి పలకరించినా కూడా ఎవరు అని చెప్పి అంటాడే తప్ప ఆమె ఎవరో కూడా అతను గుర్తించలేని ఒక అద్భుతమైన స్థితిలో అతను ఉన్నాడు. అట్లా పట్టించుకొని స్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. యమునా నది నీలవర్ణంలో శ్రీకృష్ణదేవుని మోహన రూపాన్ని
ఆస్వాదిస్తూ ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ తను తానే మర్చిపోయినటువంటి అద్వైత స్థితిలో అతను ఉన్నాడు. సమయం ఆసన్నమైంది, పండు పక్వ దశకు వచ్చింది, ఇది సరైనటువంటి సమయం అని చెప్పి విఠలనాథుడు తన శిష్యుల్ని పిలిపించి, ఫలాని అక్కడ యమునా నదికి అవతల ఒడ్డున ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, ఈ కదలకుండా విగ్రహంలాగా కూర్చొని ఉంటాడు అని కొన్ని ఆనవాళ్ళు చెప్పి అతన్ని తీసుకొని రమ్మని చెప్పి తన శిష్యుల్ని పంపించాడు. ఆ శిష్యుడు కొంచెం సేపట్లో, ఆ శిష్యులు కూడా కొంచెంసేపట్లోనే నందదాసుని కలుసుకొని వెంట పెట్టుకొని గురువుగారు రమ్మంటున్నారని చెప్పి తీసుకొని ఆశ్రమానికి తీసుకొచ్చారు. విఠలనాథుడు పంపిన శిష్యులు కొంచెం సేపట్లోనే నందదాసుని వెంట పెట్టుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ఇక్కడికి రాగానే నందదాసు తన గురువుని చూడగానే ఎంత ఆనందపరవశుడైపోయాడంటే ఇక కన్నీళ్లు గారుస్తూ పాదాలకు అల్లుకుపోయాడు. గురువు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత కనపడ్డ తన శిష్యుడిని చూసి హక్కుని చేర్చుకుని ఆదరించాడు. ఎప్పుడో చిన్నతనంలో తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు ఈ శిష్యుడు. ఇన్నాళ్ల తర్వాత ఆ శిష్యుని అలా చూస్తుంటే గురువుకు కూడా ఆనందం, అంతే కదా. తన సొంత బిడ్డలను కూడా ప్రేమించరు గురువులు, తన శిష్యులను అంతగా ప్రేమిస్తారు. శిష్యులు కూడా అంతే, వాళ్ళ తల్లిదండ్రుల కంటే కూడా గురువు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ భక్తి ఉంటుంది. ఆ గురు శిష్య అనుబంధం అనేది అది మాటలతో చెప్పేది కాదు, అది అనుభవించాల్సిందే. ఇట్లా ఇన్నాళ్లుగా ఏ స్త్రీ సౌందర్యాన్ని చూడటానికి రేయింబవళ్ళు తప్పించాడో నందదాసు. నిద్రాహారాలు మానేసి రోజులు అక్కడ నిలబడిపోయి నిరీక్షించాడో, అవమానాలు ఎదుర్కొన్నాడో, చీత్కారాలు ఎదుర్కొన్నాడో, యజమాని కొట్టడానికి కూడా వచ్చాడో. ఆ అద్భుత సౌందర్యానికి ఈరోజు అతను ఒక అడుగు దూరంలోనే ఉన్నాడు. ఆమె పక్కనే నిలబడి ఉంది. అతడు పలకరింపు కోసం ఎదురు చూస్తుంది, పలకరిస్తాడేమో నుంచి. అయినా ఆ ధ్యాస లేదు. గురువు కౌగిల్లో సమస్తం మర్చిపోయాడు. గురువుని తప్ప అతనికి వేరే ధ్యాసే లేదు. గమ్యం చేరిన వారికి మార్గాన్ని గురించిన ఆలోచన రానట్లే. తర్వాత గురు దర్శనంతో అతని సమస్య అంతా పటాపంచలైపోయింది. పూర్తిగా ప్రశాంత మానస్థితిలో కరిగిన బంగారంలాగా ఉపదేశం కోసం అతను సిద్ధంగా ఉన్నాడు. కనుక సద్గురువు లక్షణం కూడా అట్లాంటిది అని తెలుసుకోవాలి. మనం ఎక్కడ మన ఆలోచనలు, మన ఆవేదనలు అంతరించి ఒక ప్రశాంత స్థితి మన మనస్సు అక్కడ ఉంటుందో, ఎవరి సమక్షంలో మన మనస్సుకు ఒక శాంతత చేకూరుతుందో, ఎవరి దర్శనంతో మనం నిర్మల చిత్తులం అయిపోతామో అతడే సద్గురువు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకా వేరే అక్కర్లా. గురువును ఆయనకు అన్నీ తెలుసా, ఇన్ని తెలుసా, ఇతను సద్గురువా లేకపోతే ఇతను సద్గురువు కాదని ఇవన్నీ కూడా మనం అస్సలు విచికిత్సే అక్కర్లేదు. ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరమే లేదు. అక్కడికి వెళ్ళగానే సద్గురువు అయితే మన మనసు తెలియకుండానే అక్కడ లగ్నమైపోతుంది. ఇన్నాళ్ళు ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. మనసు ఒక ప్రశాంత స్థితి చేకూరుతుంది. అందువల్ల కేవలం చెవిలో ఒక మంత్రోపదేశం చేస్తేనే అతను గురువు అనుకోవటం చాలా పొరపాటు అన్నమాట. మంత్రోపదేశం చేసిన వాడు ప్రతివాడు సద్గురువు కాలేడు. అది అందువలన త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తీరేనవ కానీ శంకర్లు చెప్పిన ఆ మాట ఇక్కడ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముల్లోకాలు కూడా నీకు ఈ భవార్ణవ తీరాన్ని దాటించేటువంటి నవక ఏదైతే ఉంటుందో అతను ఒక్క సద్గురువు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఉపదేశం చేసిన వాడంతా కూడా సద్గురువులు కాలేరు. అలాగే ఉపదేశం చేసిన గురువు అంతవరకు వదిలిపెడితే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఆ శిష్యుడికి ఉందా అనేది కూడా తెలుసుకోవాలి. అందుకే వివేకానందుడు లాంటి గొప్ప పురుషుల్ని ఈ సమాజానికి అందించాడు. అతను సద్గురువు. రామకృష్ణ పరమహంస లాంటి వాడు సద్గురువు కనుకనే వివేకానంద లాంటి శిష్యుడు ఈ సమాజానికి అందాడు. గురువు గొప్పవాడైతే మూర్ఖుడు కూడా గొప్ప జ్ఞాని అవుతాడని, కొయ్య కూడా చైతన్యవంతమే అవుతుందని ఎన్నో శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. నందదాస్ అదృష్టం, అతనికి అటువంటి సద్గురువు లభించాడు. విఠలనాథుని శిక్షణలో అతడు మహాజ్ఞానిలాగా మారాడు. అందుకే గురువు మహిమను కొనియాడుతూ సాధు సీసి సముద్రకే సద్గురు స్వాంతి బుంద, ఇది ఆ భాషలో ఉన్నటువంటిది. తుషాగై ఏక బుందసే క్యాలే కరూం సముంద, సాధు సీసి సముద్రకే సద్గురు స్వాంతి బుంద, తుషాగై ఏక బుందసే క్యాలే కరూం సముంద. అంత బాగా మోక్షాన్ని కోరేటువంటి ముముక్షులు సముద్రంలోని ముత్యపు చిప్పల్లాంటి వాళ్ళైతే సద్గురువు స్వాతి చినుకు లాంటి వాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడు. ఇంత సముద్రం ఉన్నా తీర్చలేని దాహాన్ని
ఒక్క స్వాతి చినుకు తీరుస్తుంది. అదే గురువు అని చెప్పి గానం చేశాడు ఆయన. ఆ తర్వాత ఆశ్రమాన్ని విడిచి శ్రీకృష్ణుడు సంచరించిన వ్రజభూమిలో పిచ్చివాళ్లాగా పరిభ్రమిస్తున్నాడు. ప్రతి చెట్టు, ప్రతి పక్షిలో కూడా కృష్ణతత్వం తనకు బోధిస్తున్నట్టే అనిపిస్తున్నది. ఆ నేలలో ప్రతి అంగుళం కూడా కృష్ణ పాదస్పర్శతో పులకరించి ధన్యమైనట్టుగానే భావిస్తున్నాడు. తెలియని వాళ్ళంతా అతన్ని పిచ్చివాడు అంటున్నారు. తెలిసిన వాళ్ళు అతను మహాభక్తుడు, మహాజ్ఞాని అయ్యాడని అంటున్నారు. ఇది వాస్తవమే కదా. ఈ జ్ఞానిని ప్రపంచం ఎప్పుడూ గుర్తించదు. అతన్ని పిచ్చివాడిగా పరిగణిస్తే జ్ఞాని ఈ ప్రపంచాన్నే పిచ్చిదిగా చూస్తూ ఉంటాడు. ఆ వ్రజభూమి అంతా కూడా సంచరిస్తూ ఉండగా నందదాసుకు సూరదాసుతో పరిచయమైంది. తర్వాత అప్పటికే గొప్ప కృష్ణ భక్తుడిగా వేలాది భక్తి కీర్తనలు రచించిన సూరదాసు కృష్ణ భక్తుల్లో ఆద్యుడని చెప్పుకోవాలి. తర్వాత నందదాస్ తన గురువైన గోస్వామి విఠలనాథుడు, అతని గోస్వామి విఠలనాథుడు అంటారు అతన్ని, వ్రజభూమిలో ఉన్న గాయక, కవి, భక్తులందరినీ ఒక చోట చేర్చి వారిని కృష్ణ రచనలు చేయటానికి ఆయన ప్రోత్సహించాడు. ఈ ఆశ్రమంలో మొత్తం 8 మంది ప్రముఖ భక్తులు ఉండేవాళ్ళని ప్రతీతి. వీరిని అష్టఛాపులని వ్యవహరిస్తూ ఉంటారు. కనుక ఈ కాలంలోనే రాధాకృష్ణ ప్రేమతత్వాన్ని గురించి అమూల్యమైనటువంటి సాహిత్యం వ్రజభాషలో వచ్చింది. అందువల్ల సూరదాసు, నందదాసు, తర్వాత అలాగే మొదట తులసీదాసు, ఆ తర్వాత మీరాబాయి, వీళ్ళంతా రచనలన్నీ కూడా ముందు వ్రజభాషలోనే వచ్చినాయి. ఆ తర్వాత హిందీలోకి వచ్చాయి అవన్నీ కూడా. అందువలన ఇక్కడ రాధాకృష్ణ ప్రేమతత్వం, ఎందుకంటే వీళ్ళదంతా కూడా ఈ ప్రేమతత్వంలో నుంచి వచ్చినటువంటిదే గనుక ఈ నందదాసు కూడా ప్రేమికుడు, భావుకుడు, సౌందర్యారాధకుడు. అందువల్ల అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కవి, గాయకులు వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చాడు ఈయన తన గురువు దగ్గరికి. కనుక వీళ్ళని అష్టఛాపులని అంటారు. అమూల్యమైనటువంటి రాధాకృష్ణుల ప్రేమతత్వము వ్రజభాషలో ఎంత అద్భుతమైన సాహిత్య రూపంలో వచ్చిందంటే ఈ కాలంలోనే వచ్చినాయి. నందదాస్ రచించినటువంటి రాధాకృష్ణ ప్రేమ గీతాలు విశేషమైన ప్రజాదరణ కూడా పొందాయి. అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఒకరోజు అతడి తులసీదాసు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మొదట్లో తులసీదాసు దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. అప్పుడే కదా తీర్థయాత్రలు చేయాలని చెప్పి బయలుదేరాడు. ఈ సమయంలో మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తులసీదాసు నుంచి ఒక లేఖ వచ్చింది అతనికి. ఏమొచ్చిందంటే, రామభక్తుడు కృష్ణ భక్తుడు అయ్యాడేమిటి అని. ఎందుకంటే మొదట అతనంతా కూడా రామనామ ధ్యానమే కదా. అట్లాంటిది ఈరోజు కృష్ణుడి తత్వాలు, కృష్ణుడి మీదే రచనలు ఇవన్నీ చేస్తుండేసరికి ఇతని కీర్తి ప్రతిష్టలు అన్ని చోట్ల వ్యాపించడంతో తులసీదాస్ కూడా తెలిసింది. అందుకనే ఆయన లేఖ రాశాడు. ఇట్లా కృష్ణ భక్తుడు అయ్యాడేమిటని. అది కొంచెం హాస్యంగా రాశాడనమాట. అప్పుడు నందదాసు దానికి ప్రతిస్పందిస్తూ, రాముడు ఏకపత్ని వ్రతుడు, ఆయన ప్రేమ ఒక్కచోటే ఆగిపోయింది. కానీ మా కృష్ణుడు బహుభార్యాన్వితుడు, అందుకే ఆయన ప్రేమ విశాలంగా జగమంతా పరుచుకొని పోయింది అని సమాధానం రాసి పంపాడు. ఇది కూడా హాస్యంగానే అనిపిస్తుంది. అంటే ప్రేమతత్వం అనేది ఒక్కచోట ఆగకూడదు. ఒకచోట ఆగితే ఎటువంటి అనర్థాలు వచ్చినాయో రామ జీవితాన్ని మనం చూసాము. కానీ బహుపత్ని వ్రతుడు, బహుప్రేమికుడైనటువంటి కృష్ణతత్వము నిజంగా అది సౌందర్యారాధన అయింది, ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. అయినా మాకు కృష్ణుడు ఎక్కడైనా స్పందించాడా, చెలించాడా? లేదు కదా, దుఃఖించాడా? ఆ లేఖ చదివి తులసీదాసు నవ్వుకున్నాడట. నందదాసు జీవితం అంతా ఈ విధంగా వ్రజభూమిలోనే శ్రీకృష్ణ భక్తిలోనే జీవితం గడిచిపోయింది. ఆయన జీవితం ముముక్షులకు కూడా ఆదర్శమైంది. ముఖ్యంగా భక్తులకి మహా ఆదర్శమైంది. తనదనే స్వార్థం లేకుండా 10 మంది కృష్ణతత్వంలోని ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ కూడా వివరిస్తూ ఒక ప్రశాంతంగా జీవితం గడిపాడు. ప్రజల కోరిక మేరకు సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని వ్యవహార భాష అయినటువంటి వ్రజభాషలో రచించాడు నందదాసు. దానికి కూడా విశేషమైన ప్రజాదరణ లభించింది. దాంతో ఈ ప్రజలంతా కూడా వ్రజభాషలో, అంటే ఎవరికైతే వ్యవహార భాషలో పుస్తకాలు అందుబాటులో ఉంటాయో అవి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నట్టే కదా. అందువలన తెలియని భాషలో రచించే కంటే ఎక్కువ మంది ప్రజలకు తెలిసిన భాషలో రచనలు జరగటం వల్ల దానివల్ల ఎక్కువ మంది ప్రజలను మార్చడానికి కూడా అవకాశం ఉంటుందనే ఈ రహస్యం తెలిసినవాడు గనుకనే, ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నాడు గనుకనే నందదాసు వ్రజభాషలోనే ఆ భాగవతాన్ని, తన వ్యాస భాగవతాన్ని రచించాడు. అందువల్ల ఈ భాగవతాన్ని సంస్కృతంలో చెప్తూ ఎవరికి అర్థం కాని ఆ భాషని మరి పామరులకు కూడా విశదీకరిస్తూ, ఇది మీలాంటి వాళ్ళకు అందుబాటులో లేదు, ఇది ఏదో ఉంది,
అని పొట్టబోసుకునేటువంటి పండితులకు మాత్రం చాలా కోపం వచ్చింది ఈయన మీద. ఎందుకంటే సంస్కృత భాష మాకే సొంతం కనుక దాన్ని తీసుకెళ్ళి వ్యవహార భాషలో పెట్టి దాన్ని అందరికి అర్థమయ్యేటి చేస్తే ఇంకా మా జీవితాలు ఎలా గడుస్తాయి అనేటువంటి తీవ్రమైన కోపంతో వాళ్ళు, ఎందుకంటే దాన్ని చెప్పుకుంటూ ఉపన్యాసాలు చేస్తూ భాగవతం మీద పొట్టపోసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రజలంతా కూడా అటువంటి ఉపన్యాసాలు వినేవాళ్ళు కరువైపోయారు. ఎందుకంటే వాళ్ళకి అందుబాటులోకి వాళ్ళకి అర్థమైన భాషలోకి భాగవతం వచ్చింది గనక. దాంతో కోపం పట్టలేక ఈర్ష్యతో ఈ పండితులంతా కూడా నందదాసు గురువు విఠలనాథుని కలిసి వాళ్ళ బాధ అంతా చెప్పుకున్నారు, ఇట్లా చేశాడు అని చెప్పి. అప్పుడు గురువు పాపం వాళ్ళు ఏం చెప్పకపోయినా గురువుకి తెలుసు కదా వాళ్ళ పరిస్థితి అంతా. అందువల్ల వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని వారితో మాట్లాడాడు. ఆ పుస్తకం లేకపోతే ప్రజలంతా తమను ఆదరిస్తారని వాళ్ళు చెప్పారు గురువుకి. అందుకు నందదాసు జాలిపడి అప్పుడు అన్నాడు, గురువు ఏమన్నా అంటే ఆ సమస్య ఏంటో నువ్వే పరిష్కరించని చెప్పి శిష్యుడికి చెప్పాడు. అప్పుడు శిష్యుడు కూడా జాలిపడ్డాడు ఆ పండితుల పట్ల. జాలిపడి, పండితోత్తములారా, కేవలం ఒక్క నా పుస్తకం వల్ల మీ జీవన భృతికి కష్టం అయ్యేటుంటే, అలా మీ జీవితం గడవటం ముందుకు వెళ్ళటం కష్టం అనుకుంటే నా పుస్తకాన్ని ఆ యమునికే అంకితం చేస్తాను. ఎందుకంటే ఎవరు చదవాలో ఎవరు దాన్ని చేరాలో వారికి చేరితే చాలు. కానీ నేను ప్రజల కోసం ఇది రచించాను. మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతుంది లేక మీ జీవన భృతికే నా పుస్తకమే ఆటంకం అవుతుంది అనుకుంటే ఇంతమందిని కష్టపెట్టి నా రచన లేకపోయినా పర్వాలేదు, వెళ్ళి ఆ యమునా నదికే దాన్ని అంకితం చేస్తానని చెప్పి పాపం లోపల దుఃఖం తన్నుకొస్తున్నా సరే చరచరా వెళ్ళిపోయి అప్పటిదాకా ఆ గోపాలకృష్ణుడి పాదాల దగ్గర ఉంది ఆ పుస్తకం. దాన్ని ఆ భాగవత గ్రంథాన్ని చేతిలో తీసుకున్నాడు. శిష్యులంతా అడ్డుపడ్డారు. వద్దు గురుదేవ, అలా చెయ్యొద్దు. ఇంత అద్భుతమైన రచనని కేవలం కొంతమంది పండితుల కోసం ఈ విధంగా చేస్తారా? వాళ్ళు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మీ రచన వల్ల అది ప్రజలందరూ చదవగలుగుతున్నారు, అందరూ వాళ్ళ మార్గాన్ని మార్చుకోగలుగుతున్నారు. దయచేసి మీరు ఈ పుస్తకాన్ని యమునకు ఇవ్వద్దు, యమునలో పడేయొద్దు అని చెప్పి కాళ్ళ మీద పడి బ్రతిమలాడారు. దశమస్కంధం మాత్రమే తీసి వాళ్ళ చేతుల్లో పెట్టి, దశమస్కంధాన్ని 10వ స్కంధాన్ని మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టి వేలాది జనం ఎంత వస్తుండగా యమునా నదికి వెళ్ళాడు. స్వయంగా తన చేతులతో ఆ పుస్తకాన్ని యమునలో పడవేస్తూ, తల్లి, దేవదేవుడైనటువంటి ఆ కృష్ణుని పోలికలు కలిగి ఉన్నాయి నీకు, అందువలన నీకే నా పుస్తకాన్ని భక్తిగా సమర్పిస్తున్నాను. దీన్ని నీవు స్వీకరించి నా స్వామి పాదాల దగ్గర ఉంచు. నువ్వు ఆయన దగ్గరికి చేర్చే భారం నీదే అని చెప్పి అది ఆ పుస్తకాన్ని అలా యమునలో విడిచేటప్పుడు ఆ యమునా నది తరంగాల్లో ఆ మురళీనాథుడు నృత్యం చేస్తూ దర్శనమిచ్చాడట శ్రీకృష్ణుడు. అది చూసి పులకరించిపోయాడు. నిజంగా మరి పులకరించి, చాలు, ఈ జన్మకు నా జన్మ ధన్యమైపోయింది, నా కృష్ణస్వామి దర్శనం నాకు లభించింది, నా స్వామి పాదాల చెంతకు ఈ పుస్తకం చేరుకుంది, అందువల్ల నాకేమీ ఇబ్బంది లేదు అని అతను భక్తి తన్మయతో అతను ఉండిపోయాడు. చూసే వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు, దుఃఖించారు, కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఎంత త్యాగం ఇది! పండితుల కోసం అమూల్యమైన తన రచనని ఈ విధంగా నీటిపాలు చేశాడు. సాటి మనుషుల కోసం శ్రమించి రాసుకున్నటువంటి గ్రంథాన్ని చివరికి నదికే అర్పించి వేసిన అతని త్యాగాన్ని అందరూ కొనియాడారు. ఇంకా అతని శేష జీవితం అంతా కూడా కృష్ణ భక్తిలోనే గడిపాడు. తన శేష జీవితం అంతా కూడా కృష్ణ భక్తితోనే గడిపాడు. ఎంతోమంది పేదలకు సాయం చేశాడు. సాధు సన్యాసులకు భక్తులకు మార్గదర్శకంగా మెలిగి తన 60వ ఏట కృష్ణ పరమాత్మలో ఐక్యమయ్యాడు. అందువలన నందదాసు చూపించినటువంటి ఆ వెలుగుదారిని మనం కూడా చేరుకోవటానికి ప్రయత్నం చేద్దామని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం.